నిన్న కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాడిపై రాష్ట్ర మహిళా కమిషన్ ఎట్టకేలకు స్పందించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సునీత, నిన్న సీఎం సొంత గ్రామము కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఇటు ఉమెన్ కమిషన్ స్పందించింది. నిన్న వాళ్ళు రైతు రుణమాకు సంబంధించిన వార్తలు కవర్ చేసేందుకు నిన్న సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికి వెళ్లిన జర్నలిస్టులపై అటు కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు. కెమెరాలు లాక్కున్నారు. దాంతోపాటు వారి మొబైల్స్ ఫోన్లు కూడా లాక్కొని చిప్పులు కూడా లాక్కున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారి పెద్ద ఎత్తున కూడా ఒక 50 మంది వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలను తమ చుట్టూ దూరి కూడా రౌండప్ చేసి తమ మీద పరుష పదజాలంతో తమని భౌతిక దాడులు దిగారని కూడా పెద్ద ఎత్తున జర్నలిస్టులు వారు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మహిళా కమిషన్ కలిసిన వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించింది. సంబంధిత నాగర్ కర్నూలు ఎస్పీకి లేఖ రాసి మహిళా జర్నలిస్టులకు సంబంధించిన జరిగిన దాడిపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నివేదిక తెప్పించుకునే కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం అనంతరము డీజీపీ ఆఫీస్లో డీజీపీకి తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు కూడా మహిళా జర్నలిస్ట్ సరిత కావచ్చు, విజయారెడ్డి ఇద్దరితో పాటు ఇక కొంతమంది జర్నలిస్టు యూనియన్ నాయకులు కూడా తెలంగాణ డీజీపీ కార్యాలయం చేరుకున్నారు. ఇక డీజీపీకి కలిసి కూడా తమ మీద జరిగిన దాడికి సంబంధించిన దుండగులను పై వెంటనే కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీ ఫిర్యాదు చేసేందుకు కూడా వీరు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న రాష్ట్రంలో చూసినట్టయితే ఇటు మహిళలు కావచ్చు, జర్నలిస్టుల మీద కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్న జరిగిన దాడిని అయితే ప్రతి ఒక్కరూ కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వీడియోలు వైరల్ కావడంతో అటు రాష్ట్ర మహిళా కమిషన్ దాన్ని సుమోటుగా తీసుకొని నాగర్ కర్నూలు ఎస్పీ కూడా సంబంధిత మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాడిపై కూడా వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు మహిళలకు సంబంధించి పూర్తి రక్షణ కల్పిస్తామో అని అన్ని ఇతర మంత్రులు కూడా చెప్పినా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రుల నుంచి కూడా ఎలాంటి స్పందన కూడా లేదని చెప్పాలి. ఇక రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద దాడులకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నిరసనలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మహిళా జర్నలిస్టు సరిత కావచ్చు, విజయారెడ్డి ప్రస్తుతం డీజీపీ ఆఫీసులో డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు లోపలికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వారు తమ దుండగులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డీజీపీ కలిసేందుకు వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్ యూ.